బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాక్ మధ్య వార్ టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికాలో ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఏం జరిగిందని చెప్తే గనక ఎర్ర సముద్రంలో ఒక యుద్ధ విమానం పడిపోయింది. యుఎస్ యుద్ధ నౌక హ్యారీ ఎస్ నుంచి ఆ యుద్ధ విమానం పడిపోయినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం మీరు దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యుఎస్ ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్నటువంటి యుఎస్ యుద్ధ నౌక నుంచి ఒక ఫైటర్ జెట్ సముద్రంలో పడిపోయింది. ఆ యుద్ధ నౌక సంబంధించి మనం మాట్లాడుకుంటే కనుక హ్యూరీ ట్రూమన్ విమాన వాహక నౌక, అంటే దాని పేరు, ఆ యుద్ధ నౌక పేరు హ్యూరీ ట్రూమన్. ఇక్కడ మీకు కనిపిస్తోంది కదా, దాని పేరే హ్యూరీ ట్రూమన్. దీంట్లో మీ అందరికి తెలిసిందే, మనం ఐఎన్ఎస్ విక్రాంత్గా భారతదేశం అటువంటి ఒక పెద్ద యుద్ధ నౌకగా చెప్పుకుంటూ ఉంటాం. సో అటువంటిదే ఇది కూడా. సో దీంట్లో కొన్ని పదుల సంఖ్యలో ఎయిర్ క్రాఫ్ట్లు వెళ్తూ ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తోంది కదా, అదేదో ఒక రన్వే కాదు, ఎయిర్పోర్ట్ లాంటి రన్వే కాదు, అటువంటిది ఆ యుద్ధ నౌకలోనే ఉంటుంటాయి. ఇటువంటి ఎయిర్ క్రాఫ్ట్లు కొన్ని పదుల సంఖ్యలో క్యారీ చేస్తూ ఉంటుంది ఈ యుద్ధ నౌక. దాని పేరు ట్రూమన్, హ్యూరీ ట్రూమన్, హ్యారీ ట్రూమన్. సో ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఎర్ర సముద్రంలో ప్రయాణించినటువంటి హ్యారీ ట్రూమన్లో నుంచి ఒక ఫైటర్ జెట్ కింద పడిపోయింది. సో బేసిక్గా ఏం జరిగిందని మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ని క్యారీ చేసేటువంటి ఇటువంటి యుద్ధ నౌకలో ఒక హ్యాంగర్ అనేది ఉంటుంది. హ్యాంగర్ ఇన్ ది సెన్స్ అంటే ఇవన్నీ కూడా పార్క్ చేసేటువంటి ప్రదేశం అనుకోండి, మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే. సో అటువంటి పార్క్ చేసేటువంటి ప్రదేశానికి ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తే డైరెక్ట్గా ఫ్లై అవుతూ ఉంటాయి కాబట్టి వాటిని ఈజీగా ఏదో మనం కారు మాదిరిగా పార్క్ చేయలేం. వాటన్నిటి పార్క్ చేయడం కోసం, ముందుకు వెనక్కి నెట్టడం కోసం ట్రాక్టర్ లాంటివి వినియోగిస్తూ ఉంటారు. సో హ్యాంగర్ దగ్గరికి తరలించేటువంటి క్రమంలో F-18 అటువంటి ఫైటర్ జెట్ ఒక్కసారిగా కొంత మిస్ మ్యాచ్ అయిపోయి ఆ ట్రాక్టర్ కంట్రోల్ చేయలేక టోయింగ్ చేస్తూ తరలిస్తూ ఉంటారు. ఆ టోయింగ్ సమయంలో ట్రాక్టర్ పైనుంచి ప్రయాణించి F-18 అనేటువంటి ఫైటర్ జెట్ కుప్పకూలిపోయింది, సముద్రంలో పడిపోయింది. సో దాని విలువ ఎంత తెలుసా? $67 మిలియన్. అంటే బహుశా మనం ఇండియన్ కరెన్సీలో క్యాలిక్యులేట్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలు అవుతుంది. $67 మిలియన్ విలువ కలిగినటువంటి F-18 ఫైటర్ జెట్ అటు ఎర్ర సముద్రంలో పడిపోయింది. సో ఈ ఘటన పైన నౌకాదళం చాలా సీరియస్గా ఉంది. అయితే ఈ ఘటనలో ఒక సైలర్, అంటే అక్కడ పనిచేసేటువంటి ఆ క్రూలో, ఈ యొక్క యుద్ధ నౌకలో పనిచేసేటువంటి క్రూలో పనిచేసే ఒక సైలర్ కూడా అందులో పడిపోయాడు. ఒక మెంబర్ అందులో పడిపోయినట్టుగా, చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. వెంటనే ఆయన సురక్షితంగా కాపాడగలిగారు. కానీ అందులో పడిపోయినటువంటి ఆ ఎయిర్ క్రాఫ్ట్ మాత్రం వాళ్ళు పూర్తిగా ఇక దానిపైన ఆశలు కోల్పోవాల్సిందే. సో ఇక్కడ చూడండి, విజువల్స్ కనిపిస్తోంది కదా, ఇదే ఆ ఎయిర్ క్రాఫ్ట్ F-18 అనేటువంటి ఫైటర్ జెట్ ఇదే. సో దాన్ని టోయింగ్ చేస్తూ హ్యాంగర్ దగ్గరికి తరలించినటువంటి క్రమంలో ఒక్కసారిగా ఇది సముద్రంలో పడిపోయింది. దీని విలువ $68 మిలియన్. $68 మిలియన్ విలువటువంటి F-18 ఫైటర్ జెట్ ఎర్ర సముద్రంలో పడిపోయింది. సో ఏంటి ఎర్ర సముద్రంలో ఏం జరుగుతుంది అందరికి తెలిసింది. చాలా వరకు ఆర్టీవీకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేసింది. యెమెన్స్ హౌతీస్ మధ్య, అటు అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఎర్ర సముద్రం వేదికగా అటు హౌతీలు కూడా అనేక మార్లు అమెరికాకు సంబంధించిన యుద్ధ నౌకల్ని, వారు ప్రయాణించేటువంటి కార్గో షిప్లని కూడా అనేక మార్లు పేల్చేశారు. సో ఇక్కడ పడిపోయినటువంటి F-18 ఫైటర్ జెట్ ఇదే. ఇక్కడ మీకు విజువల్స్ కనిపిస్తోంది కదా, ఒక్కసారిగా చూడండి, ఇక్కడ టోయింగ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఆ ట్రాక్టర్ ఎయిర్ డెక్ పై నుంచి ప్రయాణించి అలా కింద పడిపోయింది. మీరు బహుశా అది టేక్ ఆఫ్ కు సిద్ధంగా ఉందనుకోవచ్చు, కానీ టేక్ ఆఫ్ కాదు, ఒక్కసారిగా మిస్ మ్యాచ్ అయిపోయి అలా ఒక్కసారిగా ఆ రన్వే పై నుంచి వచ్చేసి అలా కింద పడిపోయింది, సముద్రంలో పడిపోయింది. $68 మిలియన్ ఫైటర్ జెట్ ఊరికనే నీళ్ల పాలైపోయింది. అమెరికాకు దీనిపైన ఆశలు కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటన ఒక్కసారిగా అమెరికాలో కలకలం రేపుతోంది. సరే, ఈ నేపథ్యం ఇండియా పాకిస్తాన్ వార్ మధ్యలో ఒక్కసారిగా ఇటువంటి జరగడం అనేది కొంత అందరిలో కూడా అమెరికాలో ఆందోళన కలిగిస్తోంది. కారణం ఏంటంటే రెడ్ సీలో హౌతీస్ అమెరికాకు మధ్య భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. మీకు అందరికీ తెలిసిందే. అనేక మార్లు అమెరికా పంపించినటువంటి కార్గో షిప్స్ని, ఇటువంటి యుద్ధ నౌకల్ని కూడా చాలా మార్లు హౌతీలు పేల్చేశారు. అటువైపుగా ఇజ్రాయిల్కి కొంత యుద్ధ సామాగ్రిని పంపించేందుకు వినియోగించినటువంటి ఈ మార్గాన్ని అమెరికా వినియోగిస్తోంది. అటు ఇజ్రాయల్ వైపుగా వెళ్తున్న అనేక యుద్ధ సామాగ్రిని హౌతీలు పేల్చేయడం, హౌతీలు కాల్చడం సందర్భాలు అనేకంగా చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన ఘటనకు సంబంధించి కూడా కొంత ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి కూడా బహుశా ఇజ్రాయెల్ వైపుగానో లేదంటే అంత యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగానే ఆ ఎయిర్ క్రాఫ్ట్ అక్కడ సిద్ధం చేసి పెట్టి ఉంచారు. కానీ ఈ రోజు జరిగినటువంటి ఈ దుర్ఘటనలో ఒకసారిగా ఫైటర్ జెట్ నీళ్ళలో పడిపోవడం, పూర్తిగా వినియోగానికి అంటే ఉపయోగానికి రాకుండా అయిపోవడం, దాన్ని పూర్తిగా ఇక ఆశలు వదులుకోవడం లాంటిదే జరిగింది. ఇకవైపు రైట్ సైడ్లో ఒకసారి కనబడుతుంది కదా, ఇక్కడ తాళ్ళు పట్టుకొని తాళ్ళ సహాయంతో పైకి లాగుతున్నటువంటిదే ఇదే ఆ F-18 ఫైటర్ జెట్. చూడండి ఎంతటి భారీ ఫైటర్ జెట్ అది. దాని విలువ
$68 మిలియన్ అని అంటే ఎంతటి సామర్థ్యం కలది, ఎంతటి విన్యాసాలు, ఎంతటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వినియోగిస్తారు దాన్ని, ఎటువంటి సిచ్యువేషన్లో ఇది అమెరికాకు ఒక యుద్ధ సామాగ్రిగా ఉంటుందనేది అర్థం చేసుకోవాలి. మరి ముఖ్యంగా ఈ ట్రూమన్ హ్యారీ అనేటువంటి షిప్ ఏదైతే ఉందో ఇది ఒకటే కాదు, గతంలో కూడా ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్తో పాటుగా ప్రయాణించేటువంటి సమయంలో యుఎస్ఎస్ గెట్స్బర్గ్ నౌక అనేటువంటిది పొరపాటున కూల్చివేసిందట. గతంలో కూడా ఇదే ట్రూమన్ అనేటువంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ దగ్గర నుంచి మరొక ఎయిర్ క్రాఫ్ట్ కూడా కుప్పకూలిపోయి అది కూడా సముద్రంలో పడిపోయింది. అయితే అప్పుడు 2 పైలట్లు మాత్రం ప్రాణాలతో బయటపడగలిగారు. కానీ ఈ రోజు జరిగిన ఘటనలో సైలర్కి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి, ఒకరు మరణించినట్టు కూడా తెలుస్తోంది. సో ప్రజెంట్ ఈ యొక్క ఘటనతో అమెరికా ఒకసారిగా ఆందోళన చెందుతోంది. తమకు సంబంధించినటువంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఈ రకంగా తరలిస్తుండగా దాన్ని టోయింగ్ చేస్తుండగా ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలిపోవడం పూర్తిగా ఒక బిగ్గెస్ట్ లాస్గా అమెరికా భావిస్తోంది. హౌతీలపైన యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి ఎర్ర సముద్రంలో రెడ్ సీలో ఈ ఘటన జరగడం అనేది కొంత ఆందోళన కలిగిస్తుంది. అమెరికా కూడా కొంత ప్రస్తుతం ఈ ఘటన తర్వాత అటు విచారణకు ఆదేశించింది, నౌకాదళం కూడా విచారణ చేపట్టే అవకాశం కనబడుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి సచిన్ అందిస్తారు. సచిన్, సో ఏంటి అమెరికా హౌతీల పైన యుద్ధానికి సిద్ధమైపోయి గతంలో కూడా మనం చూసాం రెడ్ సీ వేదికగా హౌతీలు అనేక మార్లు అటు నౌకలని అమెరికాకు సంబంధించిన నౌకల్ని పేల్చేశారు. దానికి సంసిద్ధంగా ఉండిపోయి అమెరికా కూడా హౌతీల పైన యుద్ధానికి చాలా మార్లు తెరలేపింది. ఇక సముద్రంలో కూడా జరిగిన యుద్ధానికి కూడా సిద్ధమైపోయింది అమెరికా. ఈ నేపథ్యంలో టోయింగ్ చేస్తుండగా ఒక ఫైటర్ జెట్ సముద్రంలో అసలు ఒక బిగ్గెస్ట్ తప్పిదం వల్ల కుప్పకూలిపోయింది. సో ప్రెసెంట్ ఒక బిగ్ లాస్ గానే చూడాలి అమెరికాకి. దీన్ని ఎలా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి మనోజ్? ఇప్పుడు గ్లోబల్ గా కూడా ఒక టెన్షన్ అయితే వాతావరణం నెలకొంది. మరి ముఖ్యంగా ఎర్ర సముద్రానికి సంబంధించి ఎర్ర సముద్రంలో ఏం జరిగినా ఇక్కడ చాలా తీవ్రమైన పరిణామాలే ఉంటాయి. సముద్రంలో పడిన ఫైటర్ జెట్ కి సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కి సంబంధించి కూడా ఈ ప్రమాదం అంటూ కూడా మాట్లాడుకున్న సందర్భం ఇక్కడ యెమెన్ హౌతీలకు సంబంధించి ఎప్పుడైతే బెదిరింపు చర్యలకు దిగుతున్నారో అమెరికా యాక్షన్ మనం చూడడం జరుగుతోంది. అమెరికా యుద్ధ విమానం ఒకటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, ఇన్ఫాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుంచి సముద్రం మీద పడిపోయిన సందర్భం. దీంట్లో యుఎన్ఎస్ హ్యారీ ట్రూమన్ అనే విమానానికి సంబంధించి అది వాహక నౌక ఈ అంశం ఈ ఘటన చోటు చేసుకుంది. FA-18 ఫైటర్ జెట్ విమానానికి సంబంధించి హ్యాంగర్ బేలో ఒక ట్రాక్టర్ సాయంతో లాక్కు వెళ్తున్న సందర్భంలో అదుపు తప్పి పడిపోయింది. సో ఈ ఘటనలో ఆ ట్రాక్టర్ డెక్ కి సంబంధించి నీటిలోకి జారింది. సముద్రంలో పడే ముప్పును ముందు గ్రహించారు అక్కడ సిబ్బంది. దీంతో దాన్ని పక్కకు లాగేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. ఈ ఘటనలో ఆ సైలర్ కు కూడా చిన్న కాస్త గాయాలైనట్టుగా అమెరికా నావికాదళం చెప్పుకొస్తోంది. దీంతో పాటు ఆ విమానానికి సంబంధించి 1 కాదు 2 కాదు ఏకంగా $68 మిలియన్ ఉంటుందంటూ కూడా ఒక అంచనా ఉంది. దీని మీద అమెరికా నౌకాదళం అంటే నేవీ, అమెరికన్ నేవీ కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. గత 6 నెలల్లో ఈ విమాన వాహక నౌక నుంచి కూలిపోయిన 2వ ఫైటర్ జెట్ ఇది చెప్పుకోవడం జరుగుతోంది. దీంతో పాటు ఇటీవల ఒక ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించిన క్యారియర్ తో పాటు ప్రయాణించే యుఎన్ఎస్ గెట్స్బర్గ్ ఆ నౌక కూడా పొరపాటున కూల్చివేయబడింది. అయితే ఈ ఘటనలో 2 పైలట్లు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో హౌతీలపై దాడులు చేస్తుంది అమెరికా. ఈ నేపథ్యంలో 2 యుద్ధ నౌకల్లో ట్రూమన్ కూడా ఒకటి. ఇది కోల్పోవడం ప్రస్తుతం అమెరికాకు గట్టి దెబ్బ. ఎందుకంటే హౌతీలు చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నారు. అటువైపుగా సూయజ్ కెనాల్ నుంచి కావచ్చు, లేకపోతే ఎర్ర సముద్రం మీద నుంచి కావచ్చు, అటుగా వెళుతున్న క్రమంలో ఆ దాడులు తీవ్రతరం చేయడం జరుగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది కాస్త మనకి ఈ సందర్భంలో మనకి కూడా కాస్త ఎదురు దెబ్బ కింద చెప్పుకోవాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే కనుక వాళ్ళు హౌతీలకు సంబంధించి మనల్ని కూడా బెదిరించారు. ఎప్పుడైతే పాకిస్తాన్ భారత్ కి మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొందో ఈ హౌతీలు కూడా బెదిరింపులకు దిగుతున్న పరిస్థితుల్లో సో అక్కడ దాన్ని కాపాడాలన్నా మరి ముఖ్యంగా ఆ ఎర్ర సముద్రానికి సంబంధించి సూయజ్ కెనాల్ నుంచి ఎర్ర సముద్రం మీదుగా గల్ఫ్ ఆఫ్ ఏడెన్ నుంచి ఇటు అరేబియా సముద్రంలోకి అడుగు పెట్టాలంటే కనుక అటుగా వెళ్లే సందర్భంలో కీలకమైన వాహక నౌకలు కావాల్సి ఉంటుంది. వాణిజ్య నౌకలు ప్రధానంగా వెళ్తూ ఉంటాయి. సో ఇప్పుడు కనుక ఇక్కడ అమెరికా తన పట్టును కోల్పోతే కాస్త ఇబ్బందికర వాతావరణం. కానీ రిమెంబర్ ఇక్కడ అరబ్ కంట్రీస్ కి సంబంధించి పూర్తి స్థాయిలో భారత్ కు మద్దతు కనుక తెలిపితే ఇప్పటికే సౌదీ అరేబియా తెలిపిన సందర్భాన్ని మనం చూసాం. సో ఇటువంటి క్రమంలో ఇరాన్ కి సంబంధించి ఇక్కడ మనకి ఇక్కడ కూడా సపోర్ట్ ఇస్తున్న సందర్భం కనిపించట్లేదు. ఒకవేళ ఇరాన్ కనుక మద్దతు ప్రకటిస్తే ఆటోమేటిక్ గా యెమెన్ స్విచ్ ఇరాన్ చేతుల్లో ఉంటుంది. సో ఇక్కడ క్లారిటీ వచ్చేస్తుంది, ఇది తెగిపోతుంది. ఈ రిలేషన్ తెగిపోతే కనుక అక్కడ
ఇబ్బందికర వాతావరణం ఉండదు. కానీ ఈ వరుస ఘటనలు అమెరికాకు ఏ మేరకు దెబ్బ అనే అంశం కన్నా మనకి తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హౌతీల ప్రభావం వాళ్ళంటోంది మళ్ళీ గాజానికి రిలీజ్ చేయడం జరుగుతోంది. గాజాను ఎప్పుడైతే రిలీజ్ చేస్తున్నారో ఇజ్రాయెల్ అంశం ప్రతిపాదనకు వస్తోంది. సో ఇటువంటి పరిస్థితులు మారిపోతున్నాయి. ఇక్కడ కేవలం ఎర్ర సముద్రంలో నుంచి వెళ్లి వాణిజ్య నౌకలకే కాదు, ఇప్పుడు ఈ సచిన్ ఒక విషయం నేను చెప్పాలనుకున్నా అంటే ఇక్కడ ఇది ట్రూమన్ హ్యారీ అనేటువంటి ఈ యుద్ధ నౌక ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ లతో వెళ్తోందో ఇది మొదటి ప్రమాదమేం కాదు. ఇది కేవలం వాళ్ళంతటా వాళ్ళు చేసుకున్న ప్రమాదమే. డిఫరెంట్ గా అంటున్నట్టుగా ఒక హై టెన్షన్ నెలకొని గ్లోబల్ వైడ్ గా టెన్షన్స్ ఉన్నాయి. కానీ చాలా క్లియర్ గా మిడిల్ ఈస్ట్ వైపుగా డిప్లాయ్ చేయబడినటువంటి యుద్ధ నౌక ఇది చాలా క్లియర్ గా ఇజ్రాయెల్ వైపుగా వెళ్తుందని చాలా సుస్పష్టంగా ఉంది. అయితే గతంలో కూడా ఫిబ్రవరి మాసంలో కూడా ఒక మర్చెంట్ నౌకకి అంటే ఒక కార్గోతో వెళ్తున్నటువంటి నౌకకి ఢీకొని అప్పుడు కూడా ఇటువంటి ఒక ప్రమాదం చోటు చేసుకుంది. చాలా వరకు ఒకసారి కుదుపుకులోనేట్టుగా పరిస్థితి నెలకొందంటే అప్పుడు కూడా ఒక క్యాప్టెన్ని కూడా ఫైర్ చేశారు, విధుల నుంచి తొలగించినట్టుగా తెలుస్తోంది. అంటే ఇటువంటి వరుస ప్రమాదాల వెనక డెఫినెట్గా అంటే మనకు అది స్వయం ప్రతిపత్తిగా స్వయంగా చేసినటువంటి ప్రమాదాలు ఇవన్నీ కూడా. కానీ ఏదైనా అనుమానం ఉందా హెమెన్లీ లేదా హౌతీలు ఇటువంటి దాడికి పాల్పడి ఉంటారు, వాళ్ళు చేసినట్టు కుట్ర అనేది అమెరికా అనుమానిస్తోందా? అమెరికా ప్రతి కోణంలో కూడా దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తోంది మనోజ్. ఎందుకంటే ఇక్కడ ప్రతి అంగుళానికి కూడా తను చేజెక్కించుకోవాలనుకుంటోంది ఒక మాట ఈ అంశానికి సంబంధించి. ఎందుకంటే ఎప్పుడైతే తను అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడో ట్రంప్ ఒకటే చెప్తున్నాడు దాన్ని వదిలిపెట్టని చెప్పి. యమన్ కి సంబంధించి వాళ్ళకి అక్కడ దాడులు చేస్తున్న సందర్భం కూడా ఇన్ఫాక్ట్ మీరు గుర్తుంటే కనుక ఈ రోజు కూడా వాళ్ళు ఒక దాడిని చూడడం జరుగుతూ ఉంది. ఎవరు ఇక్కడ హౌతీలకు సంబంధించి 64 మందికి సంబంధించి దాడి జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంపాక్ట్ చూపిస్తున్న నేపథ్యంలో హౌతీ ఏవైనా దీన్ని ఇబ్బంది పెట్టే వాతావరణం జరుగుతోందా? ఎందుకంటే పూర్తిగా అమెరికాకు అక్కడ పట్టు రావటం లేదు అనేది క్లియర్ కట్ గా అర్థం అవుతోంది. ఒకవేళ అమెరికాకు పట్టున్న సందర్భం అనుకుంటే కనుక అటు నుంచి వాణిజ్య నౌకలని ఎక్కడ కూడా హౌతీలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు. బట్ ఎప్పుడైతే ఇబ్బంది పెడుతున్నారో అమెరికా పట్టు లేదు, అక్కడ పట్టు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా దాడి చేస్తుంది హౌతీ యమన్ మీద. ఆ సిచ్యువేషన్ లో ఈ రోజు జరిగిన ఈ ఘటన మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఒకటి కాదు, రెండు కాదు. ఎందుకంటే వారం వ్యవధిలోని దాదాపుగా 100 అటాక్స్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం ఉందనే చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా గాజా సెంట్రిక్ గా జరుగుతున్న ఇష్యూలో ఇక్కడ అంటే యమన్ కి సంబంధించి ఇప్పుడు కనుక ఈ వాహక నౌకకు సంబంధించి అంటే వాహక నౌకను ఇబ్బంది పెట్టిన సినారియోలో ఆ పిక్చర్ లోకి హౌతీలు వస్తే సినారియో మారిపోతుంది. యుద్ధానికి సంబంధించి ట్రంప్ ఇంకా గుర్రుగా ఉన్నాడు కాబట్టి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మిలియన్ల కొద్దీ అక్కడ మిలియన్ డాలర్ల కొద్దీ అమౌంట్ అక్కడ నష్టపోతున్న పరిస్థితి ఉంటుంది. కాబట్టి అమెరికా మరింత స్పీడప్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ వాళ్ళ బడ్జెట్ కేవలం డిఫెన్స్ మీద వాళ్ళు పెడుతున్న బడ్జెట్ చూస్తేనే అర్థమవుతుంది ఎటువంటి పరిస్థితి ఉంది. అమెరికా దాదాపుగా $1,000 బిలియన్ వాళ్ళు పెట్టడం జరుగుతోంది. మిగతా అంతా 600, 500 అలా ఉంటే అమెరికా ఇంకా $1,000 బిలియన్ వాళ్ళ ఎక్విప్మెంట్ మీద పెడుతోంది, ఆ ఎక్విప్మెంట్ పంపిస్తోంది. సో ప్రధానమైన ఫోకస్ ఏంటంటే అమెరికా ఎందుకు ఇంత క్లీన్ ఫోకస్ చేస్తుందంటే వాళ్ళకున్న ఆప్షన్ ఇది ఒకటే, ఏషియా మార్కెట్ చాలా ఎక్కువ. సో ఏషియా మార్కెట్ ని టచ్ చేయాలంటే ఉన్న ఒకే ఒక ఆప్షన్ సూయజ్ కెనాల్ నుంచి రెడ్ సీ మీదుగా వెళ్లాల్సిందే. లేకపోతే అటు పశ్చిమ దేశాలకు కాస్ట్ ఎక్కువ అవుతుంది, దాంతోపాటు ట్రావెలింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, లేకపోతే షిప్పింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఇక్కడ కొనే వాళ్ళకు కూడా రేట్ పెరిగే అవకాశం ఉంది. సో ఇన్ని అంశాలు ఇక్కడ ప్రతిబింబిస్తున్న నేపథ్యంలో యెమెన్ ని కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఇక్కడ ఇరాన్ బ్యాక్ హ్యాండ్ ఉంది, అంటే ఇరాన్ ఇక్కడ బ్యాక్ హ్యాండ్ నడిపిస్తుందంటూ కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ ఇన్ఫాక్ట్ ఇక్కడ మాట్లాడుకోవాలంటే సైబర్ వార్ఫేర్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఇక్కడ సైబర్ వార్ఫేర్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇరాన్ కూడా అటువంటి టాక్టికాలిటీ ఏమైనా ప్రయోగిస్తోందా, అటువంటి సిస్టమ్ ఏమైనా యెమెన్ కి ఇచ్చిందా, ఒకవేళ యెమెన్ కి సంబంధించి మరి ముఖ్యంగా హౌతీలకు ఇచ్చిందా, హౌతీలు అటువంటి టెక్నాలజీ ఏమైనా యూజ్ చేసి వీటిని ఇబ్బంది పెట్టే వాతావరణం జరిగిందా? ఎందుకంటే సాధారణంగా చూస్తూ ఉంటాం ఇటువంటి ఇబ్బందికర వాతావరణంలోనే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ అక్కడ ఏమైనా టాక్టికాలిటీ ఉపయోగించి వాటిని ఇబ్బంది పెట్టే వాతావరణం ఉండి అక్కడ డ్యామేజ్ జరుగుతూ ఉంటే సర్టైన్ సిచ్యువేషన్ లో అమెరికా ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్, అది ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు, లేకపోతే ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ రంగంలోకి దిగి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక మాట మాత్రం నిజం, వచ్చే ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచుతుంది. ఎప్పుడైతే దాడి చేస్తుందో పూర్తిగా తన కంట్రోల్లో తీసుకుంటుందో అప్పుడు రివీల్ చేస్తుంది. అమెరికా ఖండంలో అతిశయక్తి లేదు ఇక్కడ. మనోజ్, రైట్ శశి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద యుఎస్ యుద్ధ నౌక హ్యారియస్ నుంచి ఒక ఫైటర్ జెట్ ఎర్ర సముద్రంలో పడిపోయింది.
చాలా క్లియర్గా దీని సామర్థ్యం 90 ఎయిర్ క్రాఫ్ట్లని ఒకేసారిగా దాని నుంచి వెళ్ళిపోయేటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఈ ట్రూమన్ హ్యారీ దాని నుంచి ఒకటి FAE-18 అనేటువంటి ఈ ఫైటర్ జెట్ కుప్పకూలిపోయింది. దాని విలువ $68 మిలియన్. అంటే ఎంత విలువైనటువంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ అని అర్థం చేసుకోండి. అయితే చాలా క్లియర్గా కొన్ని నెలల క్రితం ఇది అక్కడ నుంచి యుఎస్ నుంచి డిప్లాయ్ అయింది, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కోసం డిప్లాయ్ అయింది ఆ విమానం, ఈ యొక్క యుద్ధ నౌక. ఈ నేపథ్యంలో మార్గ మధ్యలో ఫిబ్రవరిలో కూడా ఒక ఘటన చోటు చేసుకుని ఒక ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కార్గో షిప్ని ఢీకొట్టి ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. అప్పుడు కూడా ఈ ప్రమాదానికి సంబంధించి విచారణ చేపట్టినటువంటి అమెరికా ఒక్కసారిగా అక్కడున్నటువంటి క్యాప్టెన్ని కూడా తొలగించేసింది ఆ పదవి నుంచి. ఈ రోజు జరిగినటువంటి ఈ ఘటనలో హ్యాంగర్ అంటే బేసిక్గా ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నిటి కూడా వాటికి మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఒక పార్కింగ్ స్థలం ఉంటుంది. దాంట్లో 6 ఫ్లోర్లు సుమారుగా 6 ఫ్లోర్స్ ఆఫ్ 6,000 మంది ప్రయాణించేందుకు గాను వీలైనటువంటి యుద్ధ నౌకిది. సుమారుగా 1 గంటలో 30 నాట్స్ ప్రయాణించగలుగుతుంది. అంతటి సామర్థ్యం ఉంది. 90 ఎయిర్ క్రాఫ్ట్ అని దీంట్లో ఒకేసారి పార్క్ చేయొచ్చు. సో అటువంటి సామర్థ్యం గలటువంటి ఈ యొక్క యుద్ధ నౌకలో ఈ రోజు అటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ట్రాక్టర్ ద్వారా దాన్ని టోయింగ్ చేస్తూ పార్కింగ్ ఏరియాకి తీసుకెళ్తున్నారు. వాటిని హ్యాంగ్ చేస్తూ ఉంటారు. సో పార్కింగ్ ఏరియాకి తరలిస్తూ ఉండగా ఒక్కసారిగా మిస్ మ్యాచ్ అయిపోయి ఒక్కసారిగా అదుపు తప్పి ఆ ఎయిర్ క్రాఫ్ట్ అనేది అలా రన్వే పైకి వచ్చేసి ట్రాక్టర్ పై నుంచి తొక్కుకొని వెళ్ళిపోయి ట్రాక్టర్ పై నుంచి డైరెక్ట్గా ఎర్ర సముద్రంలో పడిపోయింది. అయితే ప్రస్తుతం ఈ యొక్క యుద్ధ నౌక క్లియర్గా ఇజ్రాయెల్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ వైపుగా వెళ్తోంది. హౌతీలకి వ్యతిరేకంగా యుద్ధ సామాగ్రిని సమకూరుస్తూ యుద్ధం చేసేందుకు వెళ్తున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అమెరికా ఆందోళన చెందుతోంది. $68 మిలియన్ విలువ గలటువంటి ఈ యొక్క ఫైటర్ జెట్ పూర్తిగా కుప్పకూలిపోవడం అని అంటే డెఫినెట్గా ఒక తీరని లోటు అని చెప్పాలి. దాన్ని తిరిగి మళ్ళీ ఉపయోగానికి తీసుకొస్తారని కూడా తెలియదు. దీని పేరు FA-18 సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్ అట. ఎటువంటిది అమెరికా దగ్గర కొన్ని అరుదుగా ఉన్నాయట. అటువంటి ఒక ఫైటర్ జెట్ కుప్పకూలిపోవడం అనేది ప్రస్తుతం అమెరికాలో ఆందోళన కలిగిస్తుంది. దీనిపైన కూడా విచారణ చేపడతామని అమెరికా ప్రభుత్వం చెప్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ రామ్దాస్, ఏంటి FA-18 అనేటువంటి ఫైటర్ జెట్ కుప్పకూలిపోయిన నేపథ్యంలో అది చాలా క్లియర్గా స్వయం అపరాధమే, స్వయంగా జరిగిన ప్రమాదమే, వీళ్ళంతా వీళ్ళు చేసుకున్న ప్రమాదం. దీంట్లో అటు హౌతీలు కానీ ఇంకెవరో చేసిన కుట్రగా కనిపించడం లేదు. అది టోయింగ్ చేస్తుండగా మిస్ మ్యాచ్ అయిపోయి సముద్రంలో పడిపోయింది. సో ప్రస్తుతం ఇంత విలువైనటువంటి ఒక ఫైటర్ జెట్ కుప్పకూలిపోవడం ఎలా చూడాలి? అమెరికా ప్రభుత్వం ఎలా భావించే అవకాశం ఉంది? అంటే ఈ గత 6 నెలల్లో ఇప్పుడు ఇలాంటి విమాన వాహక నౌక నుంచి కూలిపోయిన 2వ ఫైటర్ జెట్ ఇది. అంటే ఇటీవలే ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ తో పాటు ప్రయాణించే యుఎస్ఎస్ గెట్స్బర్గ్ నౌక పొరపాటున కూల్చివేసింది. అలాగే కాకపోతే అప్పుడు జరిగిన సంఘటనలో 2 పైలట్లు అయితే ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఇది పశ్చిమాసియాలో హౌతీలపై దాడులు చేస్తున్న క్రమంలో ఇది ప్రస్తుతం అమెరికాకు చెందిన 2 యుద్ధ నౌకలు ట్రూమన్ ఒకటి. యాక్చువల్ గా ట్రూమన్ వచ్చేసి చాలా పకడ్బందీగా వినియోగిస్తున్నారు హౌతీలపై దాడికి సంబంధించి. ముఖ్యంగా హౌతీలు ఎక్కడైతే రెడ్ సీలో ఈ ఎర్ర సముద్రపు దొంగలు ఎవరైతే ఉన్నారో యమన్ నుంచి వాళ్ళు కేవలం ఎర్ర సముద్రపు దొంగలుగానే భావించారు. కానీ దానికంటే ముందు వీళ్ళంతా కూడా అటు హిజ్బుల్లాకు అలాగే లెబనాన్ వైపు ఉన్నటువంటి హమాస్ వాళ్ళందరూ కూడా మద్దతుగా నిలిచినటువంటి యమన్ సంబంధించినటువంటి ఒక వీళ్ళంతా కూడా విభాగానికి చెందిన వ్యక్తులు. సో ఆ రకంగా యమన్ పై బ్రిటన్ అమెరికా కలిపి చేస్తున్న దాడిలో ఈ వాహక నౌక కూడా చాలా కీలకమైంది. ప్రస్తుతం ఈ వాహక నౌకే కూలిపోయింది. చాలా పెద్ద డ్యామేజ్ అని చెప్పాలి. వాస్తవానికి ఇది FA-18 ఫైటర్ జెట్ విమానాన్ని హ్యాంగర్ లోకి ఓ ట్రాక్టర్ తో లాక్కెళ్తున్నప్పుడు ఇది అదుపు తప్పి బహుశా అందులో పడిపోయింది. ఇట్స్ ఎ బిగ్ డ్యామేజ్. ఆఫ్ కోర్స్ $68 మిలియన్ ఇప్పుడు నష్టం అమెరికాకి. సరే, అది దాని గురించి నౌకాదళం దర్యాప్తు అయితే చేస్తుంది. ఇది అసలు ఏం జరిగింది, ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుంచి ఎట్లా సముద్రంలోకి పడిపోయింది అనేది దట్స్ ఎ బిగ్ లాస్ ఫర్ అమెరికా. బట్ ఎనీహౌ ఇప్పుడైతే అమెరికా దాడులు కంటిన్యూ చేస్తూనే ఉంది. హౌతీలపై మాత్రం దాడులు కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు ఈ మనం సోకాల్డ్ ఈ వాహక నౌక ఏదైతే ఉందో దీనిపై నుంచి క్షిపణులు దాడి చేస్తుంటారు. వాస్తవంగా ఇక్కడ నుంచి ఫైటర్ జెట్స్ కంటిన్యూగా అటాక్ చేస్తుంటాయి. సో హౌతీ మీద చేసిన దాడిలో రీసెంట్ గా నిన్న ఆదివారం చేసిన దాడిలో 30 మంది చనిపోయారు. ముఖ్యంగా హౌతీలో ఏరువేత లక్ష్యంగా ఈ ఫైటర్ జెట్స్ కావచ్చు, ఈ మిసైల్స్ కూడా యూజ్ చేస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు సుమారు 800 క్షిపణులతో అమెరికా అయితే దాడి చేసింది. సో అమెరికా సెంట్రల్ కమాండ్ అయితే ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని చాలా విరివిగా యూజ్ చేస్తున్నారు. నిజంగా ఇట్స్ బిగ్ లాస్ అనొచ్చు. ఎందుకంటే దీని ద్వారా ఈ ట్రూమన్ యుద్ధ నౌక ద్వారా చాలా పెద్ద ఆపరేషన్స్ చేపట్టారు. దీని ద్వారా వాళ్ళకు ఈ గతంలో కూడా చాలా హౌతీలను చాలా మందిని ఏరువేయగలిగారు. సో ఇప్పుడైతే ఈ నౌక ప్రమాదం అయితే కాస్త అమెరికాకు ఒక రకంగా ఇబ్బందికరమని చెప్పాలి. కానీ అమెరికా ఉన్నటువంటి
సదుపాయాల నేపథ్యంలో వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేపథ్యంలో మళ్ళీ సమకూర్చుకునే అవకాశం ఉంది. కానీ $68 బిలియన్ ఇట్స్ నాట్ ఎ జోక్. బట్ హౌతీలపై యుద్ధం అయితే కొనసాగుతుంది. అమెరికన్ సెంట్రల్ కమాండ్ అదే చెప్తోంది, యుద్ధం అయితే హౌతీలపై కంటిన్యూగా అవుతుంది. హౌతీలను ఏరువేత లక్ష్యంగా, ఎందుకంటే ఎర్ర సముద్రంపై నానా ఇబ్బందులు పెడుతున్నారు, తలనొప్పులు అవుతుంది. ముఖ్యంగా అటు ఆసియాకు, యూరోప్ కి, అలాగే ఇటు ఉత్తర అమెరికా దేశాలకు వాణిజ్య మార్గం అది చాలా ప్రధానమైన వాణిజ్య మార్గం. ఇప్పుడు ఈ హౌతీలు ఎవరైతే యెమెన్ స్థావరంగా చేసుకొని తెగబడుతున్న హౌతీలు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఒక రకంగా వాణిజ్యమే దెబ్బతింటుంది ఆ ప్రాంతంలో. ఆ రకంగా ప్రస్తుతం వాళ్ళని అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగమే. బట్ ఇది ఈ యాక్సిడెంట్ అయితే చాలా పొరపాటుగా జరిగిందని చెప్తున్నారు. దీనిపై ప్రస్తుతం అమెరికన్ నావీ ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేసింది. రైట్ రామరాజ్, మొత్తం మీద యుద్ధ నౌక నుంచి ఒక ఫైటర్ జెట్ అంటే ఒక అనుకోని ప్రమాదం కారణంగా పూర్తిగా రెడ్ సీలో పడిపోయి తీరని ఒక ఆందోళన కలిగిస్తోంది అటు అమెరికాలో కూడా. ఎందుకంటే రెండే ఫైట్ చేసిన ఈ రెండే యుద్ధ నౌకలు ఇప్పుడు హౌతీలపైన యుద్ధాన్ని ప్రకటించాయి. మిడిల్ ఈస్ట్ కంట్రీ వైపుగా యుద్ధ నౌక ప్రయాణిస్తోంది, ట్రూమన్తో పాటుగా మరొకటి మాత్రమే. సో ప్రస్తుతం రెడ్ సీలో ఈ ఫైటర్ జెట్ పడిపోవడం పైన అటు అమెరికా ప్రభుత్వం కూడా తీరని ఆందోళన వ్యక్తం చేస్తుంది. బేసిక్గా చాలా రిచెస్ట్ కంట్రీ కాబట్టి పెద్దగా దానికి ఎఫెక్ట్ చూపించకపోవచ్చు, కానీ ప్రస్తుతం యుద్ధంలో ఉంది కాబట్టి ఈ ఫైటర్ జెట్ కోల్పోవడం అనేది కొంత ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం దీనిపైన ఒక విచారణ ఆదేశించారు. గతంలో కూడా ఇదే యుద్ధ నౌక ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఒక కార్గో షిప్ కూడా ఢీకొని కొంత ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం కూడా అటువంటి ఒక ఘటన చోటు చేసుకోవడంతో చాలా తీవ్రమైనటువంటి ఒక విచారణ ఎదుర్కొంటోంది డెఫినెట్గా. సో గతంలో కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకునే నేపథ్యంలో క్యాప్టెన్ కూడా పూర్తిగా తొలగించారు. ప్రస్తుతం జరిగిన ఘటనలో ఒక సైలర్ కూడా చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ ఈ ఇష్యూస్ అంటే వరుస ఘటనలు చూడండి, గమనించండి. ఒకటి ఇజ్రాయెల్ ఇరాన్ వార్, ఆ తర్వాత ఇజ్రాయెల్కి అమెరికా మద్దతుగా ఇటువంటి యుద్ధ సామాగ్రిని పంపించడం ఒక ఎత్తు, రష్యా ఉక్రెయిన్ ఒకవైపు, ఇండియా పాక్ ఒకవైపు, ఈ రకంగా గ్లోబల్ లెవెల్లో టెన్షన్ నెలకొంది. ఎప్పుడు ఏ దేశాలు పోటీ పడుతున్నా, ఏ రకంగా యుద్ధాలు జరుగుతున్న అర్థం కాని పరిస్థితి. వరుసగా విదేశాల్లో ఇటువంటి యుద్ధ వాతావరణం కనబడుతోంది కాబట్టి ఎటువంటి పరిస్థితులు ఎత్తుందో అర్థం కాని సిచ్యువేషన్లో ఇటువంటి ఒక ఫైటర్ జెట్ అనేది పూర్తిగా నిరుపయోగంగా నీళ్ళలో పడిపోవడం అనేది అది మరింత టెన్షన్ని రాజేస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. యూపీఎస్సీ సిఎస్సి 2024 ఫలితాల్లో 16కు పైగా ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించిన విష్ణు ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు. At KLH Global Business School, we turn the students of today into the leaders of tomorrow. KLH Global Business School.